వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎంబిగనూరు డీఎస్పీ ఆఫీస్ నందు రక్షక భటులకు ఆరోగ్య రక్ష ఉచిత విదేశీ మందులు పంపిణీ చేశారు. పోలీసులు ఆరోగ్య రక్షణ కొరకు ఉచిత మందులు పంపిణీ చేసిన డీఎస్పీ సీతారామయ్య, రూరల్ సీఐ మోహన్ రెడ్డి డ్యూటీలో ఉన్న పోలీసులకు వైద్య పరీక్షలు, ఆరోగ్యపై అవగాహన కల్పించారు. పోలీసులు ఆరోగ్యంపై అవగాహన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసులు విధులు నిర్వహించే సమయంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం ప్రజారక్షణకు పాటుపడుతున్న నేపథ్యంలో వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు. సార్ గారికి, మరి సామాజిక కార్యకర్త అల్ఫ్రెడ్ గారికి, డాక్టర్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ గారి గురించి నిజంగా నుండి కూడా సర్టిఫికెట్ తీసుకున్నాడు. రీసెర్చ్ ఎక్కువ చేస్తారు. ఈవెన్ క్యాన్సర్ కూడా జీరో చేయటము, తర్వాత ఎయిడ్స్కి మందులు కనిపెట్టడం. పారాసిటమాల్ తీసుకున్నా అది మనకేమి డెంగ్యూ ఫీవర్ తగ్గదు, సివియర్ హెడేక్ ఉంటుంది. నెక్స్ట్ మన ఐస్ ఉన్నాయి కదా, ఐస్ వెనక ఈ సోమవారం జరగాల్సినది మేము అక్కడి నుంచి మీకు సపరేట్గా తెప్పించాలి ఖచ్చితంగా. తర్వాత కూడా ఇలాంటి ఇంకెన్నో కార్యక్రమాలు మేము చేయాలని ముందుకు వెళ్తున్నాం. చేరువచ్చిన మీ అందరికి కూడా మరి రాకుండా అంటే ఈ సీజన్లో అవి ఆపగలుగుతాయి. ఇవి కూడా లోకల్గా ఇండియా నుండి కూడా తేలేదు, జర్మన్ కాదు బయట దేశాల నుండి ఒక 40 మంది కూడా వచ్చారు. ఆ క్యాంపులో నాకు సార్ పరిచయం అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులందరికీ మనం మాన్సూన్ సీజన్లో కామన్గా వచ్చే మాన్సూన్ డిసీజెస్కి ప్రొఫిలాక్టిక్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మెడిసిన్స్ మనకి చికెన్ గునియా, డెంగ్యూ, కలేరియా, లెప్టోస్పైరోసిస్, ఫ్లూ, మలేరియా రాకుండా ఈ సీజనల్ డిసీజ్ నుండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రొఫిలాక్టిక్స్ ఇస్తూ ఈ డిసీజెస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మనం ఈ డిసీజెస్ నుండి మనం కాపాడుకోవచ్చు, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడము, ఒక ఎన్లైట్మెంట్ క్యాంప్ చేయడము జరిగింది. సో ఒకవేళ డిసీజ్ రాకుండా ప్రివెన్షనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు. డిసీజ్ వచ్చిన తర్వాత మాత్రం సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఎప్పుడూ తీసుకోకండి. యూ హ్యావ్ టు గో సీ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ సూపర్విజన్లో మనకి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలని, లేదా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా చేయాలా లేదా, లేకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అయితే మన వైటల్స్ చెక్ చేస్తూ ఉంటారు, మన బీపీ చెక్ చేస్తూ ఉంటారు. ఫర్దర్ మన లైఫ్ థ్రెటనింగ్కి పోకుండా ఉండటానికి మనం హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. హౌఎవర్ ప్రివెన్షన్ అండ్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటివ్తో ఈరోజు మనం ఈ హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డాక్టర్ అరుణ్, CEO of Wellness Home International Clinic and founder and president of Harvard International University. Thank you. ఎమ్మినూరు సబ్ డివిజన్ తరఫున ఒకటి మన మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రవీణ్ గారు, దానికి మనకు డాక్టర్ గారు అరుణ్ సార్ గారు హైదరాబాద్ నుంచి అదే పనిగా వచ్చి మనకు ఈ సీజనల్ వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మెడిసిన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. ఎందుకంటే కంప్లీట్గా ఫీల్డ్లో ఉండే
పోలీస్ వాళ్ళకి సీజనల్గా వివిధ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మెడిసిన్ని వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దాన్ని మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు డాక్టర్ గారు దానికి ఒప్పుకొని అదే పనిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మెడిసిన్ని సప్లై చేసినందుకు ఈ కమిటీ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ గారికి, ముఖ్యంగా డాక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.